మూరి మిర్చి చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఆయిల్లోని పల్లీలు వేయించుకున్నాను అనమాట. ఇవైతే లాస్ట్లో యాడ్ చేద్దాము. ఫస్ట్ వేపేసి వదిలేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. నేను అన్నీ ఎక్కువే తీసుకున్నాను. తింటారు మాకు అలాగా. ఒక పెద్ద ఆనియన్, 2 మీడియం సైజు టమాటా తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చిలో హాఫ్ తీసుకున్నాను. కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మకాయ, 2 నిమ్మకాయలు అయితే. ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అన్నమాట. మూరి మిక్చర్ అయితే మాకు దొరకదు. బజ్జీలు అవన్నీ కొనేసి తెచ్చుకుంటాం, కానీ మూరి మిక్చర్ అయితే ఇంట్లోనే చేసుకుంటాము. బజ్జీలు, సమోసా, జిలాబీ అన్నీ కొనేసి తెస్తారు. ఇలా మిక్స్ చేసింది టమాటా, ఉల్లిపాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, 35 రూపీసా? హాఫ్ వరకు వేస్తాను. ఇవన్నీ మిక్స్ చేసేస్తాను. ఈ మూరీలు కలిపేసరికి తక్కువ అయిపోతాయి కదా. తిరుపతిలోని కరకరలాడితే మూరీలు కదా, బీచ్లోనేమో మెత్తగా ఉంటాయా. వర్షాకాలంలో అన్నీ తినాలనిపిస్తుంది కదా, కానీ బయట తింటే కొంచెం డేంజరే, కానీ తప్పదు. వేసేసుకోవాలి. ఫస్ట్లో వేస్తే నానిపోతాయి అవి, అందువల్ల చివరిలో వేసుకోవాలన్నమాట. చూడండి, నిండగా వేసాం కదా, హాఫ్ అయిపోయాయి. మీ ఇంట్లో ఎవరైనా చేసుకుంటారా ఇలాగా? Thank you for watching.